హాయ్ వర్స్ ఈరోజు మనమైతే కర్నూలు టు హోస్పేట్కి అయితే ట్రావెల్ చేస్తున్నాము కేఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో. ఈ బస్సు స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి శ్రీశైలంలో ఈవినింగ్ 4:30కి బయలుదేరుతుంది. మన కర్నూలులో 10 o'clock ఎగ్జాక్ట్గా అవైలబుల్గా ఉంటుంది. దాదాపు హాఫ్ అన్ అవర్ అయితే ఇక్కడ ఆపారు. ఇప్పుడు నా ఫస్ట్ ట్రావెల్ లాగ్ ఇది కర్నూలు టు హోస్పేట్, అది కూడా కేఎస్ఆర్టీసీలో. దీన్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నా లక్ ఏమంటే ఫ్రంట్ సీటే నాకు సీట్ దొరకడం, అంటే డ్రైవర్ అది కండక్టర్ కూర్చునే సీట్ బ్యాక్ సైడ్ నాకు దొరకడం, షూట్ చేయడానికి కూడా అవైలబుల్గా ఉంది. దీని యొక్క ఫేర్ వచ్చేసి టికెట్ ఫేర్ కర్నూలు టు హోస్పేట్కి వచ్చేసి 271 రూపీస్. ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ బ్రేక్ తర్వాత అయితే మనము కర్నూలు బస్ స్టాండ్ నుంచి అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసినాము. బస్సు యాక్చువల్గా ఈ బస్సు శ్రీశైలం టు దావణగిరి యాక్చువల్గా ఈ సర్వీస్ రిజర్వేషన్ ప్రకారం మనం గమనిస్తే ఈ బస్సు 9 గంటలకే కర్నూలుకి రీచ్ కావాలి. మరి నేను చాలాసార్లు అయితే బస్సును గమనించాను, ఎగ్జాక్ట్లీ 10కి అయితే ఈ బస్సు రీచ్ అవుతుంటుంది. వాళ్ళ డ్రైవర్ వాళ్ళని అయితే భోజనానికి ఆత్మకూరు ఆపడం అక్కడక్కడ టైమింగ్ అడ్జస్ట్ చేయడానికి వాళ్ళు 1 అవర్ అయితే లేట్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు బస్సులో ఒకవేళ ప్యాసింజర్స్ వెరీ లెస్ ఉన్నారంటే ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ లేదా 20 minutes ఆపుతారు. లేదంటే ప్యాసింజర్స్ ఫుల్ ఉంటే మేబీ 15 minutes బ్రేక్ ఉంటుందని చెప్పారు వాళ్ళైతే. ఇప్పుడు మనమైతే బస్ స్టాండ్ నుంచి అయితే బయటకు వస్తున్నాము. ఈ సిటీలో నుంచి వెళ్ళదు, బళ్ళారి చౌరస్తా నుంచి వయా గుత్తి, గుంతకల్, అలాగే బళ్ళారి మీదుగా శ్రీశైలం అయితే మనం వెళ్తున్నాము. గుత్తి వరకు అయితే నాన్ స్టాప్గా అయితే రైడ్ అయితే జరగబోతుంది. ప్రజెంట్ వెల్దుర్తిలో డోన్లో కూడా రిక్వెస్ట్ స్టాప్స్ కూడా లేవు, చౌరస్తా మీదనే. అంటే డోన్లో మేబీ అందరూ అనుకుంటూ ఉంటారు సిటీ లోపల నుంచి వెళ్తుందని, అలా ఏం వెళ్ళదు. డైరెక్ట్ ఫస్ట్ స్టాప్ వచ్చేసి గుత్తిలో స్టార్ట్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అలాగే నోటిఫికేషన్స్ అంటే అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పాత వాళ్ళు కూడా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Let's start our journey.
95 కిలోమీటర్లు నాన్ స్టాప్ రైడ్ తర్వాత మనం అయితే గుత్తికి చేరుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ మనం గుత్తి బస్ స్టాండ్కి అయితే ఎంట్రీ ఇస్తున్నాము. కర్నూలులో 10 గంటల 30 నిమిషాలకు బయలుదేరిన బస్సు 12 గంటల 15 నిమిషాలకైతే గుత్తికి చేరుకుంది. అంటే 95 కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి మనకు సుమారుగా 1 అవర్ 45 మినిట్స్ అయితే పట్టింది. ఇక్కడ మనకు 5 మినిట్స్ స్టాప్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇది మనమైతే ఇప్పుడు ప్రజెంట్ గుత్తి బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. బస్ స్టాండ్ ఏం పెద్దగా అయితే లేదు. ఇదే మనం ట్రావెల్ చేసే కేఎస్ఆర్టీసీ శ్రీశైలం టు దావణగిరి ఎక్స్ప్రెస్ బస్సు. 5 మినిట్స్ స్టాప్ తర్వాత అయితే మనము గుత్తి నుంచి బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గుంతకల్. గుత్తి నుంచి గుంతకల్కు సుమారుగా అయితే 31 కిలోమీటర్లు అయితే దూరం ఉంది. మనకు తెలిసి జస్ట్ ఒక 40 మినిట్స్లో అయితే రీచ్ అవుతాము. ఇంకా డ్రైవర్ స్పీడ్గా వెళ్తే 35 మినిట్స్లో అయినా సరే రైడ్ చేయొచ్చు. కానీ ఈ కేఎస్ఆర్టీసీ వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంది. ఏమంటే బస్సెస్కి అయితే లాక్ చేయరు. మన ఏపీ బస్సెస్ అయితే కేవలం 60-70 కిలోమీటర్లే స్పీడ్ వెళ్ళాలి. ఇక్కడైతే అంత సీన్ ఏం లేదు. ఎంతైనా ట్రావెల్ చేయొచ్చు, అంటే ఎంతైనా స్పీడ్గా అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ రైడ్ గుంతకల్. అయితే గుంతకల్లో మీట్ అవుదాం. కొద్దిసేపు అయితే నేను రెస్ట్ తీసుకోవాలి. నా టైం అయితే 12:15 అవుతుంది. రైడ్ ఒక డ్రైవర్ అయితే ఆల్రెడీ స్టార్ట్ పనుకోవడం అయితే. ఇదే గుంతకల్ బస్ స్టాండ్. 12:15కి బయలుదేరిన బస్సు 1 గంటకైతే గుంతకల్కి రీచ్ అయిపోయింది. గుంతకల్ బస్ స్టాండ్ పెద్దగా ఏం లేదు, నీట్నెస్ కూడా పెద్దగా లేదు. 5 మినిట్స్ స్టాప్ తర్వాత అయితే మనం గుంతకల్ నుంచి అయితే బళ్ళారికి బయలుదేరుతున్నాము. గుంతకల్ నుంచి బళ్ళారికి సుమారు 53 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. మీ లక్ ఏమంటే గుంతకల్ నుంచి బళ్ళారి వేసేటప్పుడు మనకు రైల్వే గేట్ అయితే ఉంటుంది. నైట్ టైం నాకు తెలిసి గుంతకల్లో ట్రైన్స్ చాలా బిజీగా ఉంటాయి. మన కర్మ కొద్దీ ట్రైన్స్ వెళ్తూ ఉంటే మాత్రం అక్కడ చాలాసేపు అయితే మనము ఆగాల్సి ఉంటుంది. ఓకే, ప్రజెంట్ అయితే మనం గుంతకల్ నుంచి అయితే సిటీ బయట నుంచి వెళ్ళిపోతున్నాము. చెప్తున్నా కదా, 53 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి నాకు తెలిసి 1 అవర్ 10 మినిట్స్ కంటే ఎక్కువ పట్టకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ 2 గంటల 50 నిమిషాలకైతే మనము బళ్ళారికి అయితే రీచ్ అయ్యాము. ఆల్రెడీ చెప్పినట్టు మనకైతే రైల్వే గేట్ అయితే పడింది. ఆ 2 ట్రైన్స్ రావడానికి మనకు నియర్లీ హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. దాదాపుగా ఇప్పుడు అయితే మనం ప్రజెంట్ బళ్ళారి బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. ఇప్పుడు ప్రజెంట్ బయలుదేరుతున్నాము. బళ్ళారి నుంచి హొస్పేట్కి వచ్చేసి సుమారుగా 62 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బళ్ళారిలో బస్సు డీజిల్ వేయించుకోవడానికి దానికి ఒక 20 మినిట్స్ అయితే బ్రేక్ అయితే తీసుకుంటూ ఉంటారు. కొంచెం బ్రేక్ అయితే పడుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం బళ్ళారి బస్ స్టాండ్ నుంచి అయితే అంటే సిటీలో నుంచి బయటకు వెళ్తున్నాము హొస్పేట్కు. దాదాపుగా 62 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మనము ఎగ్జాక్ట్లీ 4 అవర్స్ అంటే 4 గంటల 20 నిమిషాలకు హొస్పేట్ చేరుకున్నాము. థ్యాంక్ యూ.